ఇవన్నీ నేర్చుకున్నాక నువ్వు ఒక జోన్లో పడిపోతావు. ఆ జోన్ ఎలా ఉంటుంది అంటే నీ చుట్టుపక్కల సర్కిల్లో నీదే హైయెస్ట్ ప్యాకేజ్. రియాలిటీ మార్కెట్లో వాళ్ళు అడిగేది ఇవే. ఫ్రంట్ ఎండ్ 24 LPA ఇంటర్వ్యూస్లో నేను అన్ని టెక్నాలజీస్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఈ వీడియోలో ఉన్నట్టుగా చెప్తాను. బయట అదర్ యూట్యూబర్స్ లాగా నేను హైప్ అయితే ఇవ్వలేను. జెన్యూన్గా రియాలిటీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. నేను ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్లో ఏమేమి ప్రిపేర్ అయ్యాను, ఎలాంటి టైప్ ఆఫ్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను, యాక్చువల్గా నేనైతే కొన్ని ఏరియాస్ పైన ఫోకస్ చేశా. అవి ఏవి, ఫ్రేమ్వర్క్స్లో ఏం నేర్చుకున్నా, ఏ టాపిక్స్ యూజ్ అయ్యాయి నా కేసులో, అన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎయిదర్ యాంగులర్ ఆర్ రియాక్ట్, ఏ జాబ్ అయినా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్, మీరు ప్రిపేర్ అవుతున్న టాపిక్స్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో నాకు హెల్ప్ అయిన ప్రతి టిప్ అండ్ ట్రిక్ బోత్ ఫ్రెషర్ జాబ్ అండ్ ఎక్స్పీరియన్స్ జాబ్ వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తుంటే లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ నవ్వు. ఓకే, లెట్ స్టార్ట్. ఫ్రంట్ ఎండ్లో నేను నేర్చుకుంది HTML, CSS, JavaScript అండ్ ఫ్రేమ్వర్క్. ప్రతిదీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ HTML అండ్ CSS, ఇవి బేసిక్స్. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఇవి ఉండాల్సిందే. మ్యాథమెటిక్స్లో ఇవి ఎలా అంటే 1 to 3 ఇలాంటివి. చాలా తక్కువ టైంలో ఈ రెండు టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్లో తక్కువ టైంలో నేర్చుకున్న టెక్నాలజీస్ రెండు, అవే HTML అండ్ CSS. చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి, లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఈ రెండిట్లో HTML మెయిన్గా అయితే ట్యాగ్స్, సిమాంటిక్ HTML ఎలిమెంట్స్ లైక్ సెక్షన్, ఆర్టికల్, ఫూటర్, nav, మెయిన్, ఇంకా సిమాంటిక్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, టేబుల్ ట్యాగ్స్, లిస్ట్ ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, మీన్స్, ఆల్ట్, స్టైల్, ఐడి, క్లాసెస్, ఇవన్నీ మనం ట్యాగ్స్లో యూజ్ చేస్తుంటాం. చాలా తక్కువ ఉంటాయి HTMLలో. యూట్యూబ్లో మన ప్లేలిస్ట్లో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ CSSలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అన్ని టాపిక్స్ కూడా అవసరం లేదు. HTMLలో CSSని ఎన్ని వేస్లో యాడ్ చేస్తాం, ఇంకా బేసిక్ టెక్స్ట్ ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్, ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాపర్టీస్. బాక్స్ మోడల్లో హైట్, విడ్త్, బార్డర్, మార్జిన్, ప్యాడింగ్, ఈ ప్రాపర్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్గా కూడా ఉంటాయి. జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ఇవన్నీ. తర్వాత డిస్ప్లే ప్రాపర్టీస్, CSS పొజిషన్ ప్రాపర్టీస్, ఫ్లెక్స్ ప్రాపర్టీస్, CSS ట్రాన్సిషన్స్, మీడియా క్వెరీస్, యానిమేషన్స్ అండ్ గ్రిడ్ ప్రాపర్టీస్. ఈ టాపిక్సే నేను ప్రిపేర్ అయింది. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఫోకస్ కూడా ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఉంటుంది. వాడి ఇంటర్వ్యూస్లో HTML పైన, CSS పైన అవుట్ సైడ్ అదర్ అడగడానికి ఏం ఉండవు, లిమిటెడ్ టాపిక్సే ఉంటాయి. యూట్యూబ్లో మనం ప్లేలిస్ట్ చూసినా చాలు, ఇవే టాపిక్సే ఉంటాయి ఎక్కడ చూసినా. జస్ట్ మీకు ఒక 2 weeks చాలు, 2 weeksలో కంప్లీట్ అయిపోతాయి. కరెక్ట్గా చెప్పాలంటే మీరు కరెక్ట్గా టైం ఫాలో అయితే 2 weeks కూడా అవసరం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఇవేవో నేను ర్యాండమ్గా చెప్పట్లేదు, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ అసలైనవి, ఇంటర్వ్యూస్లో HTML, CSS ఓన్లీ 20% ఆర్ బిలో దట్ అంతే. రిమైనింగ్ 80% అంతా నీకు JavaScript అండ్ ఫ్రేమ్వర్క్స్ పైన ఉంటుంది. బట్ ఫ్రెషర్ జాబ్స్కి అయితే ఫ్రేమ్వర్క్స్ పైన వాడు పెద్దగా ఏం అడగడు. మోస్ట్లీ ఈ 3 టెక్నాలజీస్ పైన ఫ్రెషర్స్ లెవెల్లో ఉంటుంది. HTML, CSS అండ్ JavaScript. ఫ్రేమ్వర్క్స్ జస్ట్ బేసిక్స్ ఉన్న చాలా ఫ్రెషర్ లెవెల్లో. నెక్స్ట్ ఈ JavaScriptలో నేను నేర్చుకుంది HTML ఎలా యూజ్ చేస్తాం, HTMLలో JavaScript ఎలా యూజ్ చేస్తాం, అసలు JavaScript అంటే ఏంటి, JavaScript రోల్ ఏంటి ఫ్రంట్ ఎండ్లో. ఐ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ దీస్ టాపిక్స్ లైక్ వేరియబుల్ డేటా టైప్స్, లెట్, కాన్స్ట్, వేర్, ఈ కీవర్డ్స్, ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఆబ్జెక్ట్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్, స్కోప్స్లో చాలా ఉన్నాయి. లోకల్ స్కోప్, బ్లాక్ స్కోప్, ఇంకా ఫంక్షన్స్లో నార్మల్ ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్స్, ప్యూర్ ఫంక్షన్స్, ఇంప్యూర్ ఫంక్షన్స్, ఫంక్షన్ కరీయింగ్ కాన్సెప్ట్, ఈ క్లోజర్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మెయిన్గా రియాక్ట్లో ఎక్కువ అప్లై చేస్తుంటాం. దిస్ కీవర్డ్, ఈవెంట్ లూప్, ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ కాల్ స్టాక్, కాల్ బ్యాక్ క్యూ, అసింక్, అవైట్, ప్రామిసెస్, దిస్ కీవర్డ్, DOM రిలేటెడ్ థింగ్స్ లైక్ document.getElementById, క్లాసెస్. JavaScriptలో మనం ఒక HTML ఎలిమెంట్ని
ఎలా క్రియేట్ చేస్తాం, వాటికి స్టైల్ ఎలా యాడ్ చేస్తాం, క్లాసెస్ ఎలా యాడ్ చేస్తాం, ఐడి ఎలా ఇస్తాం మనం. ఈవెంట్స్లో ఈ కాన్సెప్ట్లు చూస్తే మనకు అర్థమవుతుంది, ఈవెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్లు చూసినా మనకు అర్థమవుతాయి ఏమున్నాయని. అరేస్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, లైక్ ఇంపార్టెంట్ మెథడ్స్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్, ఇవన్నీ అరే మెథడ్స్. ఇంకా ఫర్ ఈచ్ మెథడ్. ఈ కాన్సెప్ట్లు నువ్వు ఒక అరే ఎగ్జాంపుల్గా తీసుకొని చేయొచ్చు. అరే ఎగ్జాంపుల్గా తీసుకొని సిస్టంలో ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇవన్నీ మనకి మన మైండ్కి ఎక్కేస్తాయి, లేకుంటే కష్టం. ఇంకా ఈ మెథడ్స్ ఉంటాయి కదా, ఈ అరే మెథడ్స్, ఈ ఫిల్టర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫైండ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇంకా రెడ్యూస్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మెథడ్, ఫిల్టర్ మెథడ్ ఉందనుకో, మనకి ఒక కండిషన్ అప్లై చేయాలి, ఒక అరే నుంచి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మనం ప్రింట్ చేయాలనుకో. ఫర్ ఈచ్ మెథడ్ నువ్వు ఈ కాన్సెప్ట్స్ నువ్వు ఒక అరే ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాక్టీస్ చేయి. ఆ మెథడ్స్ ఎప్పుడు ఎక్కడ ఏమి యూజ్ చేయాలని. ఎగ్జాంపుల్గా ఫిల్టర్ మెథడ్ ఉందనుకో, అది ఏం చేస్తుందంటే ఒక అరేకి కండిషన్ అప్లై చేస్తుంది. ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకో, ఆ ఈవెన్ కండిషన్ అప్లై చేస్తే చాలు, ఈవెన్ నెంబర్ అరే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ES6 ఫీచర్స్ ఉన్నాయి కొన్ని, లైక్ టెంప్లేట్, లిటరల్స్, స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్స్, డీస్ట్రక్చరింగ్, యారో ఫంక్షన్స్, షాలో కాపీ, డీప్ కాపీ, ఇవన్నీ ఆబ్జెక్ట్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ అరే ఆబ్జెక్ట్స్లో. ఇంకా $=, $=, డిఫరెన్స్ ఏంటి, డీబౌన్స్ టెక్నిక్, థ్రాట్లింగ్ టెక్నిక్స్. ఈ 2 టెక్నిక్స్ మెయిన్గా ఈ యాంగులర్ అండ్ రియాక్ట్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తుంటారు. బయట పెయిడ్ కోర్సెస్ వాళ్ళు ఎలాంటి టాపిక్స్ ఇస్తారో తెలియదు, కానీ నేను చెప్తున్న టాపిక్స్ మాత్రం ఇంటర్వ్యూస్లో గన్ షాట్ టాపిక్స్. ఇవి 1 కాదు 2 కాదు, చాలా చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు నన్ను. నేను ఫ్రీక్వెంట్గా జాబ్ స్విచ్ అవుతుంటా కదా, రియాలిటీ మార్కెట్లో వాళ్ళు అడిగేది ఇవే. కోడింగ్ కాన్సెప్ట్స్ అయితే మనకు తెలిసిందే, ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్, స్విచ్, ఫర్ లూప్, ఫర్ ఇన్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా ఉంటాయి, ఇవే టాపిక్సే. ఇప్పుడు చెప్పిన ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. చెప్తున్నా కదా, చాలా చాలా టైం తీసుకుంది నా కేసులో అయితే. ఇవే టాపిక్సే. నేను ర్యాండమ్గా ఈ టాపిక్స్ ఏం చెప్పట్లేదు, ఇవన్నీ నేను ఇంటర్వ్యూస్లో విన్న టాపిక్సే. ఫ్రెషర్స్కి మరీ ఇన్ని అయితే అవసరం లేదు ఫ్రెషర్స్కి, బట్ మినిమం అయితే తెలిసి ఉండాలి ఫ్రెషర్ లెవెల్లో కూడా. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం ఈ టాపిక్స్ తెలియకుంటే ఇంటర్వ్యూలో కష్టం. నేను ఈ వీడియోలో చెప్తున్న టాపిక్స్ ఇవన్నీ నేర్చుకున్నాక నువ్వు ఒక జోన్లో పడిపోతావు. ఆ జోన్ ఎలా ఉంటుంది అంటే, నీ చుట్టుపక్కల సర్కిల్లో నీదే హైయెస్ట్ ప్యాకేజ్. కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సెలెక్ట్ అయిపోతావు, క్యాజువల్గా సెలెక్ట్ అయిపోతావు, అది కూడా హై ప్యాకేజ్తోనే. నువ్వు బిలో 10 LPA, బిలో 15 LPA చూడను కూడా చూడవు. ఫండమెంటల్ నేర్చుకోవడానికి నాకైతే చాలా టైం తీసుకుంటుంది, మీకు కూడా తీసుకుంటుంది. అది కూడా అంతే కదా, హై ప్యాకేజ్ రావాలంటే ఆ మాత్రం పడాలి, కష్టపడాలి. అయినా పర్లేదు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ సేవ్ అవుతుంది. మీకు టైం ఇన్వెస్ట్ చేయి. సరే, ఈ ఫండమెంటల్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాక 20+ LPA క్రాక్ చేయొచ్చా అంటే చేయలేవు. నువ్వు కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్వ్యూస్లో కోడింగ్ టెస్ట్ చేస్తాడు, స్క్రీన్ ప్రజెంట్ చేసి మరీ టెస్ట్ చేస్తాడు. కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా టైం తీసుకుంటుంది. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. యూట్యూబ్లోనే ప్లేలిస్టులు ఉంటాయి, టాప్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ జావా స్క్రిప్ట్ కోడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. మనం టార్గెట్ పెట్టుకుంది 20+ LPAకే. ఫర్దర్ వీడియోస్లో నేను ప్రిపేర్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీస్ డీటెయిల్గా ప్రతి షేర్ చేస్తాను. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని. లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది. నేను కూడా నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యాక మీకోసం నాకు హెల్ప్ అయిన ఇంటర్వ్యూస్లో హెల్ప్ అయిన ఇన్ఫర్మేషన్ మీకోసం షేర్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని. కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిందే సిస్టంలో. అండ్ మోర్ ఇంపార్టెంట్, నోట్స్ ప్రిపరేషన్. కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, అవి నువ్వు సపరేట్గా నేర్చుకోవాల్సిందే. ఓన్లీ కాన్సెప్ట్స్ ఒకటే నేర్చుకుంటా అంటే హై ప్యాకేజెస్ అయితే రావు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగే నీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ హై ప్యాకేజెస్కి. మీరు 20+ LPA, 24 LPA క్రాక్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. పర్లేదు, నాకు ఒక 6 LPA, 7 LPA వస్తే చాలు అనుకుంటే ఇన్ని అవసరం లేదు. జస్ట్ నువ్వు లిమిటెడ్ టాపిక్స్ నేర్చుకున్నా చాలు. DSA కూడా అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ ఎండ్కి.
అంత ఎక్కువేం అడగలేదు. నా కేసులో అయితే నాకైతే కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే డిఎస్ఏ అడగడం కూడా అడగలేదు, ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్లో హై ప్యాకేజ్ కూడా. బట్ మీడియం అండ్ ఈజీ లెవెల్ అయితే నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్. నేనైతే బోత్ యాంగులర్ అండ్ రియాక్ట్ బోత్ టచ్ చేశా. మీరు ఒకటే చూస్ చేసుకోండి, రియాక్ట్ చూస్ చేసుకోండి. లేదు యాంగులర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే యాంగులర్ అయినా ఓకే. ఇన్ బోత్ రియాక్ట్ అండ్ యాంగులర్ ఐ ఫోకస్డ్ ఆన్ కోర్ కాన్సెప్ట్స్ లైక్ కాంపోనెంట్, స్టేట్ మేనేజ్మెంట్, రౌటింగ్స్, ఫామ్, ఏపీఐ ఇంటిగ్రేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఈవెన్ దో ద సింటాక్స్ ఇస్ డిఫరెంట్, ద కోర్ ఆర్కిటెక్చర్ థింకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ సింపుల్గానే ఉంటాయి, సేమ్ లాగే ఉంటాయి. జస్ట్ ఇది ఒక ఆల్టర్నేటివ్ అంతే. రియాక్ట్కి జావాస్క్రిప్ట్ యాంగులర్ ఆల్టర్నేటివ్ లాగా. రియాక్ట్ ఆర్ యాంగులర్ అప్లికేషన్స్ ఈ రెండు సేమ్గానే వర్క్ అవుతాయి. అసలు ఈ రెండింటికి స్టార్టింగ్ ఫైల్ ఏంటి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాంపోనెంట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, చైల్డ్ కాంపోనెంట్కి పేరెంట్ కాంపోనెంట్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా కొన్ని కామన్ కాన్సెప్ట్స్ ఉంటాయి బోత్ యాంగులర్ అండ్ రియాక్ట్ ఈ రెండిట్లోనూ. ఇప్పుడు మనం యాంగులర్లో సపరేట్గా తీసుకుంటే ఇవే ఉంటాయి: మాడ్యూల్స్, లేజీ లోడెడ్ మాడ్యూల్స్, డేటా బైండింగ్, ఇంటర్పోలేషన్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్, ఇంకా టూ-వే డేటా బైండింగ్, డైరెక్టివ్స్, లైఫ్ సైకిల్ హుక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, రియాక్టివ్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, టీడీఎఫ్, టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్, ఆర్ఎక్జేఎస్ ఆపరేటర్స్, అబ్జర్వబుల్స్, పైప్స్, స్టేట్ మేనేజ్మెంట్స్, రౌట్ గార్డ్స్, ఇంటర్సెప్టర్స్, లేజీ లోడింగ్ మాడ్యూల్స్. ఇది మెయిన్. లేజీ లోడింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ కాంపోనెంట్స్, ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి, ఏపీఐస్లో కరెంట్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో అడుగుతాడు ఇవి ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయని. జస్ట్ మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేసినా చాలు ఏపీఐస్ పైన, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. రియాక్ట్లో తీసుకుంటే రియాక్ట్లో కూడా సేమ్, ఇక్కడ కూడా అవే కాంపోనెంట్స్ ఉంటాయి, బట్ సింటాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రాప్స్ అండ్ లైక్ పాసింగ్ డేటా బిట్వీన్ కాంపోనెంట్స్, స్టేట్ మేనేజ్మెంట్, హుక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్ట్లో. యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ మెమో, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి రియాక్ట్లో. బట్ మెయిన్గా వాడేదైతే ప్రాజెక్ట్స్లో ఇవే యూజ్ చేసేది మనం. లైఫ్ సైకిల్ హుక్స్, మౌంటింగ్స్, కండిషనల్ రెండరింగ్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫార్మ్స్ హ్యాండ్లింగ్, రియాక్టివ్ రౌటర్, ఏపీఐ ఇంటిగ్రేషన్, వర్చువల్ డ్యామ్, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే ఒక ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేశాను. అందులో మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. కామర్స్ ప్లాట్ఫామ్ కానీ, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ లైక్ స్విగ్గీ ఆర్ జొమాటో ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అడ్మిన్ డాష్బోర్డ్, నెట్ఫ్లిక్స్. ఒక్కటి ప్రాక్టీస్ చేసినా చాలు మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. మల్టిపుల్ ప్లేలిస్ట్ అయితే నేను చూసా. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైనా రిసోర్సెస్ ఆర్ ఎనీ అదర్ యూట్యూబ్ ప్లేలిస్ట్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే సేమ్ రిలేటెడ్ కాన్సెప్ట్ని అదర్ ప్లేసెస్లో చూడండి, అదర్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. నాకు కూడా సేమ్ ఇలాంటివి చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. గివప్ ఇవ్వకుండా ట్రై చేయండి, అర్థమవుతాయి. సేమ్ నా కేసులో అవి వర్కౌట్ అయ్యాయి. మీరు ఇంకా కొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీతో పాటు కొన్ని బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా యాడ్ చేసుకోవాలి, లైక్ గిట్ హబ్, MySQL, ఇంకా ఏదైనా బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ ఐడియా ఉన్న చాలు యాడ్ చేసుకోండి, రెజ్యూమ్ వెయిటేజ్ వస్తుంది. నా అప్కమింగ్ వీడియోస్లో రోడ్ మ్యాప్, ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవి. వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.